చుట్టూ ఉన్న వ్యాపార పారిశ్రామికవేత్తల లెక్క ఏంటంటే మనకి తక్కువ రేటు కూలీ రావాలి, తక్కువ రేటుకి పనోడు రావాలి, తక్కువ రేటుకి పేదోడు ఉండాలి. ఎందుకు? అప్పుడు మన దగ్గర మన దగ్గర ఉన్న షాపుల్లోన, మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటళ్లలోన, మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీల్లోన, మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారాల్లోన, మన దగ్గర ఉన్నటువంటి ఇతర వ్యవస్థల్లోన తక్కువ రేటుకు దొరుకుతారు పనోళ్ళు. వాడి కడుపు నిండా తిండి దొరికితే, వాడు సెల్ఫ్ సఫిషియెంట్ అయితే మన మాట వినడు. ఇది వీళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశానికి అనుగుణంగా బాబు గారి మీద ఒత్తిడి తెస్తారు. బాబు గారు తెలుసో తెలియకో వాళ్ళ ట్రాప్లోనే నడుస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో వదిలేద్దాం, ఇక్కడ ఇవాళ రోజున ఆలోచించాలి కదా రొటేషన్ గురించి. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో ఒక్క నెల వీళ్ళకి వచ్చింది. ఆ నెల ఏంటిది? రియల్ ఎస్టేట్ది రేట్లు పెంచుతున్నారు అన్నటువంటి కోణంలో కొనటం వల్ల +4% వచ్చింది జిఎస్టీ +4 మొన్న. ఆ తర్వాత అంతకుముందు ఒకసారి 10% వచ్చింది. అప్పుడేంటి బిల్లుల అమౌంట్ భారీగా రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ఏదో సంక్షేమ పథకానికి సంబంధించి ఈ మొదట్లో దాన్ని ఏమంటారు, ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులో ఏదో బల్క్గా ఇచ్చారు కదా, ఏది 4 నెలదో 5 నెలదో, అప్పుడు ఒకసారి నడిచింది. తప్పించి మొత్తం ఈ 10 నెలల్లో 2 నెలలేమో ప్లస్, ఒకసారి 10, ఒకసారి +4, ఒకసారి 0 గ్రోత్. అంటే ఎంత అంతకుముందు ఏడాదితో కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ దాదాపు.